అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే 11వ తేదీ 12వ తేదీ ఎస్ఎస్సి ఎగ్జామ్ జరిగింది కదండి. దాంట్లో జీకే క్వశ్చన్స్ ఏం అడిగారో అన్ని షిఫ్ట్లు చూద్దామండి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. వాట్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ వస్తమహాజానపద రాజధాని ఏది అని అడిగారు. కౌసంబి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈజ్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ టెన్నిస్ ఛాంపియన్ సానియా మిర్జా. టెన్నిస్ ఛాంపియన్ సానియా మిర్జా ఆత్మకథ ఏది అంటే ఏస్ అగైనెస్ట్ ఆర్ట్స్ అన్నమాట. నేను తెలుగులోను ఇంగ్లీష్లోనే ఇచ్చానండి. మీకు ఏది కావాలంటే అది చూసుకోండి, అందరికి అర్థం అవ్వాలనేసి ఇచ్చాను. ఎగ్జామ్స్ అయిపోయాయి కదా అనేసి చూడడం మానేయద్దండి. ఇవి అయితే ఎప్పటికైనా ఇంపార్టెంటే. ఇప్పుడు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కైనా కూడా జీకే క్వశ్చన్స్ ఉంటాయి కదా, దానికి కూడా ఇవి చూసుకుంటే మంచిగా ఉంటుందండి. ఒకసారి చూడండి అన్నీ. నేను అందుకే చేస్తున్నాను లేట్ అయినా కూడా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2022 ప్రకారం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 134 అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శ్రీవల్లి రష్మిక బమ్మిడిపాటి ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్స్. ఆమె ఏ స్పోర్ట్స్కి సంబంధించింది అంటే శ్రీవల్లి రష్మిక వచ్చేసి టెన్నిస్కి సంబంధించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి విచ్ స్టేట్ లాంచ్డ్ ద శక్తి స్కీమ్ ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే కర్ణాటక అనే స్టేట్ ప్రారంభించింది అనమాట. లాంచ్ చేసింది. నెక్స్ట్ విచ్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ శబరిమల టెంపుల్ ఆన్ మకర సంక్రాంతి నాడు శబరిమల ఆలయంలో ఈ పండుగ జరుపుకుంటారు కదా, అది ఏది అంటే మకర విలక్కు ఫెస్టివల్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విత్ విచ్ డ్యాన్స్ ఫామ్ ఈజ్ ద నోటెడ్ యాక్ట్రెస్ వైజయంతిమాల బలి మెయిన్లీ అసోసియేటెడ్. వైజయంతిమాల బలి అనే ఆమె ఏ నృత్య రూపంతో సంబంధం కలిగింది అంటే భరతనాట్యం అన్నమాట. వెన్ వాస్ ద దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన లాంచ్డ్. ఎప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజనని ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 2014లో ప్రారంభించబడింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ హాజ్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ సింగర్ టు మేక్ ఇట్ టు మేడ్ తుస్సదాస్ మ్యూజియం. మేడం టుస్సాడ్స్ మ్యూజియంలోకి ప్రవేశించిన మొదటి భారతీయ గాయకుడు ఎవరు అంటే శ్రేయా ఘోషల్ అన్నమాట. శ్రేయా ఘోషల్ అనే ఆమె వెళ్ళిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వెన్ వాస్ ద హిందూ కాలేజ్ బెనారస్ ఎస్టాబ్లిష్డ్. హిందూ బెనారస్ కాలేజ్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడింది అంటే 1791లో స్థాపించబడింది అనమాట. నెక్స్ట్ వెన్ వాస్ ద 4th ఆంగ్లో మైసూర్ వార్ హెల్డ్ అంటే 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది అని అడిగారు. 1798లో అనమాట. రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మీరు అన్నీ చూసుకుంటే చాలా మీకు బాగుంటుందండి. అన్నీ ఇంపార్టెంటే కాబట్టి కొన్ని క్వశ్చన్స్ వచ్చినా కూడా మీకు ఈజీగానే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే ఎగ్జామ్ వెళ్ళే ముందు చూసుకోండి. నెక్స్ట్ హూ ఈజ్ ద న్యూ డిప్యూటీ సీఎం ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ యొక్క కొత్త డిప్యూటీ సీఎం ఎవరు అంటే ముఖేష్ అగ్నిహోత్రి. నెక్స్ట్ క్వశ్చన్ హూ ఈజ్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఎవరు అని అడిగారనమాట. అజయ్ బంగా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ హూ ఈజ్ ద రైటర్ ఆఫ్ అర్ధనారీశ్వర్ రచయిత ఎవరు అంటే విష్ణు ప్రభాకర్ అనమాట. నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్ కూడా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ద నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ అనమాట వాజ్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఎప్పుడు ప్రారంభించింది. నేషనల్ అప్రెంటిస్షిప్ అనేది ట్రైనింగ్ స్కీమ్ అనమాట. ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 2006లో ప్రారంభించబడింది అనమాట. హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వెన్ ద 11th ఫండమెంటల్ డ్యూటీ వాజ్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ ఇన్ 2002. 2002లో రాజ్యాంగంలో 11వ ప్రాథమిక విధిని చేర్చినప్పుడు భారతదేశం ప్రధాని ఎవరున్నారు అంటే అటల్ బిహారీ వాజ్పేయి అనేవారు ఉన్నారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వెస్ట్ సెంట్రల్ రైల్వే యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే జబల్పూర్ అనమాట. పశ్చిమ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం జబల్పూర్ అనమాట. నెక్స్ట్ ఈ బిట్ రిపీట్ అయింది కాబట్టి మీరు
ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకొని వెళ్తే ఎగ్జామ్కి చాలా బాగుంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ వర్క్? వర్క్ యొక్క యూనిట్ ఏంటి? జౌల్ అనమాట. నెక్స్ట్, విచ్ ఈస్ ద రెయిన్ షాడో స్టేట్ ఇన్ ఇండియా? భారతదేశంలో రెయిన్ షాడో రాష్ట్రం ఏది అంటే తమిళనాడు అనమాట. హూ ఓన్ ద WPL ఫైనల్ ఇన్ 2023? 2023లో ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఉంటుంది కదా, ఫైనల్ ఎవరు గెలిచారంటే ముంబై ఇండియన్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అన్ ఆటోబయోగ్రఫీ టువర్డ్ ఫ్రీడమ్ వాజ్ రిటన్ బై? ఎవరు రచించారు అంటే జవహర్లాల్ నెహ్రూ అనమాట. నెక్స్ట్ వచ్చేసి, హూ ఫౌండర్ ద ఫార్వర్డ్ బ్లాక్? ఫార్వర్డ్ బ్లాక్ను ఎవరు స్థాపించారు అంటే సుభాష్ చంద్రబోస్ గారు అనమాట. 1939లో స్థాపించారనమాట. ద ఫస్ట్ నేషనల్ గేమ్స్ వర్ ఆర్గనైజ్డ్ ఇన్? మొదటి జాతీయ క్రీడలు ఎక్కడ నిర్వహించబడ్డాయి అంటే బాంబేలో అనమాట, 1940లో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద పాల్కి గుండు శిలాలేఖ ఆర్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్? ఇవి ఎక్కడ? శాసనాలు అనమాట. శాసనం రాష్ట్రంలో ఎక్కడుంది అంటే కర్ణాటకలో అనమాట. పాల్కి గుండు శిలాలేఖ లేదా శాసనం ఏ రాష్ట్రంలో అంటే కర్ణాటకలో అనమాట ఉండేది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నైబర్స్ ఆఫ్ ఇండియా హ్యాస్ హైయెస్ట్ పాపులేషన్? భారతదేశంలోని కింది పొరుగు దేశాలలో అత్యధిక జనాభా ఉన్న దేశం ఏది అని అడిగారు. పాకిస్తాన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ వాజ్ ద సీఎం ఆఫ్ బీహార్ ఇన్ ఫిబ్రవరి 2024? ప్రజెంట్ బీహార్ ముఖ్యమంత్రి ఎవరు అంటే నితీష్ కుమార్ అనమాట. నెక్స్ట్, ఇవి కూడా స్టేట్ సీఎంస్ హూ ఈస్ ప్రజెంట్ ఎవరు అపాయింట్ అయ్యారు. ఇంకా వచ్చేసి బుక్స్ అండ్ ఆథర్స్, నేషనల్ పార్క్స్ కానీ, పోర్ట్స్ కానీ, ఇంకా రివర్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. స్టాటిక్ జీకే అయితే ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి. హూ won Padma Vibhushan Award in 1971 and it is also known as a modern Indian dancer? ఎవరు అంటే 1971లో పద్మభూషణ్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? మరియు ఆధునిక భారతదేశ నృత్యకారిణి అని కూడా పిలుస్తారనమాట. ఎవరిని అంటే ఉదయ్ శంకర్ని అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ ఆఫ్ CISF ఇన్ డిసెంబర్ 2023? ఫస్ట్ ఉమెన్ CISF మహిళ ఎవరు అంటే నీనా సింగ్ అనమాట. నెక్స్ట్, సత్నామీ మూమెంట్ వాజ్ ఫౌండ్? సత్నామీ ఉద్యమాన్ని స్థాపించింది ఎవరు స్థాపించారు అంటే గురు ఘసీదాస్ అనమాట. 1820లో స్థాపించారనమాట. ఇన్ విచ్ ఇయర్ ఔరంగజేబ్ క్యాప్చర్డ్ గోల్కొండ? ఏ సంవత్సరంలో ఔరంగజేబు గోల్కొండను స్వాధీనం చేసుకున్నాడు అంటే 1687లో స్వాధీనం చేసుకున్నాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వేర్ ఇస్ ద 77th సంతోష్ ట్రోఫీ హెల్డ్? సంతోష్ ట్రోఫీ ఎక్కడ జరుగుతుంది అంటే 77వ సంతోష ట్రోఫీ అరుణాచల్ ప్రదేశ్లో జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ విచ్ ఇయర్ వాజ్ దేర్ నెగిటివ్ గ్రోత్ ఇన్ సెన్సెస్? జనాభా గణనలో ఏ సంవత్సరంలో ప్రతికూల వృద్ధి నమోదైంది? ఎప్పుడు అంటే 1911 to 1921లో ఉన్న మధ్యలో ఉన్న సంవత్సరంలో ప్రతికూల వృద్ధి అనేది నమోదైందనమాట. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ టేక్స్ ప్లేస్? అంటే 86వ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో జరిగింది అంటే 2002లో జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ డైనెస్టీ డిడ్ ద కార్వెల్ కింగ్ బిలాంగ్ టు? కార్వెల్ రాజు ఏ రాజవంశానికి చెందినవాడు? కార్వెల్ రాజు ఏ రాజవంశానికి చెందినవాడు అంటే మహమేఘ వాహన రాజవంశానికి చెందినవాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి, ద నేషనల్ అనిమల్ ఆఫ్ నేపాల్? నేపాల్ యొక్క జాతీయ జంతువు ఏది అంటే ఆవు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్? మొదటి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎవరు అంటే అని బీసెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి, ఫస్ట్ అనేవి కూడా ఉంటాయి, అవి కూడా ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. దాండియా ఈజ్ ఏ ఫోక్ డ్యాన్స్ అసోసియేటెడ్ విత్ ద స్టేట్ ఆఫ్? దాండియా అనేది జానపద నృత్యం అనమాట. ఏ రాష్ట్రానికి చెందిందంటే గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, కోబాల్ట్ ఈజ్ ఏ మేజర్ పార్ట్ ఆఫ్ విచ్ విటమిన్? కోబాల్ట్ అనేది ఏ విటమిన్లో ప్రధాన భాగం అంటే విటమిన్ B12 అనమాట.
విటమిన్స్ కూడా అడుగుతున్నారు. ఇది ఈజీ టాపిక్కే, మీరు ఖచ్చితంగా అయితే చూసుకోండి. ద కార్బోహైడ్రేట్ ఫౌండ్ ఇన్ మిల్క్ ఈజ్, పాలల్లో ఉండే కార్బోహైడ్రేట్ ఏదంటే లాక్టోజ్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ కూచిపూడి డాన్సర్ రిసీవ్డ్ పద్మవిభూషణ్ ఇన్ 1970, 1970లో పద్మవిభూషణ్ అందుకున్న నర్తకి ఎవరు అంటే సత్యనారాయణ శర్మ అన్నమాట. వి సత్యనారాయణ శర్మ. ఇన్ విచ్ సెన్సస్ పాపులేషన్ గ్రోత్ రేట్ వాస్ షేర్ నెగిటివ్, ఏ జనాభా గణనలో జనాభా వృద్ధి రేటు ప్రతికూలంగా ఉంది అంటే 1921 జనాభా లెక్కల ప్రకారం అన్నమాట, సెన్సస్ ప్రకారం. విచ్ స్టీల్ ప్లాంట్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ జార్ఖండ్, జార్ఖండ్లో ఏ ఉక్కు కర్మాగారం ఉంది అంటే బొకారో స్టీల్ ప్లాంట్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ బిల్ట్ మెహర్గఢ్ ఫోర్ట్, మెహర్గఢ్ కోటను ఎవరు నిర్మించారు అంటే రావుజోదా అనే అతను నిర్మించారనమాట. హూ ఇస్ ద చీఫ్ ఆఫ్ ఎస్పీజీ చీఫ్ ఎవరు అంటే అలోక్ శర్మ అన్నమాట. విచ్ కూచిపూడి డాన్సర్ రిసీవ్డ్ పద్మభూషణ్ ఇన్ 1970, పద్మభూషణ్ అందుకున్న కూచిపూడి నృత్యకారిణి ఎవరు పద్మభూషణ్ అందుకుందంటే వి సత్యనారాయణ శర్మ. ఈ బిట్ అనేది రిపీటెడ్గా చేశాను. నెక్స్ట్ బిర్జు మహారాజ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ డ్యాన్స్, బిర్జు మహారాజ్ ఏ డ్యాన్స్కి చెందిన వారు అంటే కథక్కి సంబంధించిన వారు అనమాట. విచ్ స్టేట్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ద పిఈఎస్ఏ యాక్ట్, పెసా చట్టాన్ని తొలిసారిగా ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ప్రవేశపెట్టింది అనమాట. వాట్ డస్ ఏ డబుల్ ఫాల్ట్ మీన్ ఇన్ టెన్నిస్, టెన్నిస్లో డబుల్ ఫాల్ట్ అనేది అంటే ఏంటి అని అడిగారు. ఒక పాయింట్లో 2 తప్పులు చేయడాన్ని టెన్నిస్ డబుల్ ఫాల్ట్ అనేసి అంటాం అన్నమాట, డబుల్ ఫాల్ట్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ స్టేట్ ఈస్ తాల్చర్ థర్మల్ పవర్ ప్లాంట్, తాల్చర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఒడిస్సా రాష్ట్రంలో ఉంది అన్నమాట. నేమ్ ఆఫ్ ద ఫస్ట్ ఇండియన్ టు బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ది బ్రిటిష్ పార్లమెంట్, బ్రిటిష్ పార్లమెంట్లో సభ్యుడైన మొదటి భారతీయుడి పేరు ఏది అంటే ఎవరు సభ్యుడయ్యారు అంటే దాదాబాయి నౌరోజీ గారు సభ్యులుగా ఉన్నారనమాట. ద ఆనంద పగోడా పండుగను ఏ దేశం జరుపుకుంటారు, ఈ ఆగన్ పగోడా ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ కంట్రీ, ఏ కంట్రీ జరుపుకుంటుందంటే మయన్మార్ అనమాట. మయన్మార్ ఏ ఫెస్టివల్ని జరుపుకుంటుందంటే ఆనంద్ పగోడా అనమాట. నెక్స్ట్ డివై పటేల్ స్టేడియం అఫీషియల్లీ నోన్ యాజ్ డివై పటేల్ స్పోర్ట్స్ స్టేడియం ఈజ్ సిచ్యువేటెడ్, ఈ డివై పటేల్ స్టేడియం ఉంది కదా అధికారికంగా డివై పటేల్ స్పోర్ట్స్ స్టేడియంగా పిలుస్తున్నారు. అది ఎక్కడ ఉంది అంటే నావీ ముంబై మహారాష్ట్రలో ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఇండియన్ సిటీ విల్ హోస్ట్ 2023 ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సెషన్కు ఏ భారతీయ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది 2023లో అంటే ముంబై అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ ద సిఇఓ ఆఫ్ యూట్యూబ్ సిఇఓ ఎవరు అంటే నీల్ మోహన్ అన్నమాట. మ్యాక్సిమం లోన్ గివెన్ టు నాన్ ఫైనాన్షియల్ కంపెనీ అండర్ ముద్రా స్కీమ్, ముద్రా పథకంలో ఆర్థికేతర కంపెనీకి గరిష్ట రుణం ఎంత ఇవ్వబడుతుందంటే 10 లక్షలు అన్నమాట. విచ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద కాంపోజిషన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్, అంటే భారత రాజ్యాంగంలో ఏది రాష్ట్ర శాసన మండలి కూర్పుతో వ్యవహరిస్తుంది అంటే ఆర్టికల్ 177 అన్నమాట, 171 కేసరాబాయ్ కేర్కర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఘరానా, కేసరాబాయ్ కేర్కర్ ఏ ఘరానాకి సంబంధించిన వారు అంటే జైపూర్ అత్రౌలి ఘరానాకి సంబంధించిన వాళ్ళు అనమాట. హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ వెన్ ఫండమెంటల్ డ్యూటీ వాజ్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్, ఇది మళ్ళీ రిపీట్గా వచ్చింది. రాజ్యాంగానికి ప్రాథమిక విధిని చేర్చినప్పుడు ప్రధానమంత్రిగా ఎవరు అంటే ఇందిరాగాంధీ గారు అనమాట. ఇలా రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయండి, మీరు ఖచ్చితంగా అయితే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కాక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్స్ కూడా ఇంపార్టెంట్ అండి, ఒకసారి చూసుకోండి. కాక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్ అనేది ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉందన్నమాట. హూ వాజ్ ద లాస్ట్ మొఘల్ ఎంపైరర్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క చివరి మొఘల్
చక్రవర్తి ఎవరు అంటే బహదూర్ షా 2 అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యూటేన్ రసాయన సూత్రం. బ్యూటేన్ రసాయన ఫార్ములా, కెమికల్ ఫార్ములా ఏంది అని అడిగారు. C2H6. కెమిస్ట్రీలో అయితే పీరియాడిక్ టేబుల్ అయితే ఖచ్చితంగా చూసుకోండి, ఇలా కెమికల్ ఫార్ములాస్ కూడా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్లో అయితే యూనిట్స్, ఇన్వెన్షన్స్ ఉంటాయి కదా, అవి ఇంపార్టెంట్, అవి చూసుకోండి. హౌ మెనీ షెడ్యూల్స్ వర్ దేర్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒరిజినల్లీ. భారత రాజ్యాంగంలో వాస్తవానికి ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయంటే 12 ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజన్ ఫర్ ఓల్డ్ ఏజ్, సిక్నెస్ అండ్ డిజేబుల్మెంట్ ఈజ్ గివెన్ ఇన్ ఆర్టికల్. వృద్ధాప్యం, అనారోగ్యం మరియు వైకల్యం ప్రొవిజన్ ఆర్టికల్లో ఏ ఆర్టికల్లో ఇవ్వబడింది అంటే ఆర్టికల్ 41 అన్నమాట. ఆర్టికల్ 41లో ఇవ్వబడింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గేమ్స్ ద టర్మ్స్ ఏస్ అండ్ అడ్వాంటేజ్ ఆర్ యూజ్డ్. ఎక్కడ అంటే కింద ఏ గేమ్లో ఏస్ మరియు అడ్వాంటేజ్ అనే పదాలు ఉపయోగించబడ్డాయి అంటే టెన్నిస్లో అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ ద రైటర్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. బ్రిటిష్ ఇండియా చరిత్ర రచయిత ఎవరు అంటే జేమ్స్ మిల్ అన్నమాట. జేమ్స్ మిల్ అనే అతను బ్రిటిష్ ఇండియా చరిత్ర రచయిత అన్నమాట. హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ గారు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైనాన్స్ కమిషన్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ ఈజ్ దేర్ టెన్యూర్ ఈజ్. ఫైనాన్స్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగ సంస్థ మరియు దాని పదవీ కాలం ఎంత అంటే 5 సంవత్సరాలు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లోక్రంగ్ ఫెస్టివల్ ఏ స్టేట్లో జరుపుకుంటారు. లోక్రంగ్ ఫెస్టివల్ ఆఫ్ మధ్యప్రదేశ్లో ఎప్పుడు జరుపుకుంటారు అనేసి అడిగారు. January 26 అన్నమాట. లోక్రంగ్ ఫెస్టివల్ మధ్యప్రదేశ్ January 26 అన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ ఈజ్ ఇన్ ద గ్రూప్ 18 ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ అండ్ ఆర్ నోన్ యాజ్ నోబెల్ గ్యాసెస్. కింది వాటిలో ఏ మూలకం ఆవర్తన పట్టికలోని సమూహం 18లో ఉంది మరియు నోబెల్ వాయువు అని పిలుస్తారు. ఏదాన్ని అంటే హీలియంని పిలుస్తారనమాట. ఇవి అండి చాలా ఇంపార్టెంట్. 11వ తేదీ 12వ తేదీ అడిగిన జీకే క్వశ్చన్స్ అనమాట SSC MTSలో. ఇవన్నీ అనమాట, మీరైతే చూసుకొని వెళ్ళండి, అన్ని వాటికి ఇంపార్టెంటే. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.